పాక్ తో యుద్ధానికి సిద్ధమైన ఎంఎస్ ధోని ఆర్మీ డ్రెస్ లో మిస్టర్ కూల్. టెరిటోరియల్ ఆర్మీ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ. ఇందులో పౌరులు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూనే సైనిక సేవ అనుభవాన్ని పొందవచ్చు. ఇందులో మహేంద్ర సింగ్ ధోని నుంచి సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీని సిద్ధంగా ఉండాలని కోరింది. మహేంద్ర సింగ్ ధోని భారత్ జెర్సీ ధరించి క్రికెట్ మైదానంలో పాకిస్తాన్ బౌలర్లపై సిక్స్లు బాదిన మ్యాచ్లు మీకు గుర్తున్నాయా? క్రికెట్ ఫ్యాన్స్ వీటిని ఎప్పటికీ మర్చిపోరు కూడా. ధోని బ్యాటింగ్ చూసి ఇష్టపడిన వారు ఎవరుంటారు? పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ కూడా ధోని బ్యాటింగ్ కు అభిమానిగా మారిపోయిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి నెలకొంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువైపుల నుంచి క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ మైదానంలో మిస్టర్ కూల్ అని పిలుస్తారు. అతని కెప్టెన్సీలో భారతదేశం 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. ధోని తన దూకుడు బ్యాటింగ్ కు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినప్పటికీ తన దూకుడు బ్యాటింగ్స్ తో అత్యుత్తమ బౌలర్లకు కూడా చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో భారత్ సైనికులకు సహాయం చేయమని భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీని కోరింది. ఇలాంటి పరిస్థితుల్లో జెర్సీలో టీమిండియా మాజీ ప్లేయర్ ధోని ఆర్మీకి సహాయం చేయడానికి వెళ్తాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. లెఫ్టినెంట్ కర్నల్ బిరుదు పొందిన ధోని పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు వెళ్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.